ఒక పోలీస్ కానీ ఒక రవాణా శాఖ అధికారి కానీ మిమ్మల్ని ఒరే తరే అని పిలిచి మాట్లాడతారు, ఏమనిపిస్తుంది అప్పుడు మీకు? అసలు ఆర్టీఓ సార్ కారులో కూర్చున్నాడు, ఒక పోలీస్ ఆయన అరే ఆపి రారా కొడుకు అని మాట్లాడతారు, చాలా దయనీయంగా మాట్లాడతారు సార్. ఆర్టీఓ నీ దానికి అది లేదు ఇది లేదు సతాయిస్తారు సార్. లంచాలు కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఏం చేసిందంటే 2000 రూపాయలని గూండా ట్యాక్స్ పెట్టి. గూండా ట్యాక్స్? అవును. లారీ లోడ్ అయితే 2000. రమారవి ఒక లారీకి నెలలో ఎన్ని బాడుగులు వస్తాయంటారు? ఒక ట్రిప్ తప్ప 2 ట్రిప్ సార్ అంతే. ఒక ట్రిప్ 2 ట్రిప్పులా? ఒక టోల్ చార్జ్ ఎంత ఉంటుంది రమారవి మీకు? ఒక లారీకి ఎంత ఉంటుంది? ఢిల్లీకి వేరాలని 45,000 కాల. 45,000 ఒక లారీ? 45,000 ఒక లారీ. దాంట్లో డీజిల్ అని, పోలీస్ ఖర్చు అని, లోడింగ్ ఖర్చు అని ఆల్మోస్ట్ ఖర్చులు పోయి మాకు 10-15,000 కన్నా ఎక్కువ మిగలదు. 10-15,000 అంతకన్నా ఎక్కువ మిగలదు. నెల లెక్క వేసుకున్న 50,000. అవును సార్. మీ ఈఎంఐ ఎక్కువ ఉంటుంది కదా? ఈఎంఐ 60 నుండి 70-80 వరకు ఉంటుంది సార్. ప్రతి ఓనరు లాస్లో నడుస్తున్నాడు కానీ ప్రిస్టేజ్గా బతుకుతున్నారు అంతే లారీ ఓనర్. డ్రైవర్కు ఓనరా? ఏంటి చేయబోయింది? ఈ టైమింగ్ పోకపోతే పార్టీ బాడీకి కట్ చేస్తాడు. ఇంతకుముందు 5 రోజులకి టైమింగ్ పోతాడు. 5 రోజులు పోయి 4 రోజులకి వచ్చింది. 4 రోజులు పోయి ఇప్పుడు 3 రోజులకి వచ్చింది. 3 రోజులు పోయి గంటలకు వచ్చింది. కానీ ఇది ఎవరికి తెలీదు. స్పీడ్ పోతుంటే ఏ పోయే కాలం చూడు, వాడికి లారీ వాడికి ఎంత స్పీడ్ పోతున్నాడు చూడు అనుకుంటారు బయట. డీజిల్ ట్యాంక్ బొక్క పెట్టడం, పగలగొట్టి దాంట్లో పెట్టడము, పైప్తో లాగేసి తీసుకొని పోతున్నారు. రాత్రులు 10 లీటర్లు 20 లీటర్లు డ్రైవర్లు కూడా. డ్రైవర్లకు ఎలా వస్తుంది డీజిల్? ఎక్కడి నుంచి చేస్తారు వాళ్ళు? వాళ్ళు చోరీ చేస్తున్నారు, డ్రైవర్లే చోరీ చేస్తున్నారు కొన్ని చోట్ల. 1 అవర్ లేట్ పోయినా 10,000 నుండి 15,000 వరకు బాడీ కట్ చేస్తారు. మాకు సైడ్ నిలబడి ఉంటాడు, ఫోటో కొడతాడు, ఆన్లైన్ కేసు రాసేస్తాడు. ఏ స్టేట్ అని కర్ణాటకలో రాసినా మనం అక్కడికి వెళ్ళి అడగలేము. డ్రైవర్కి తెలియదు, ఓనర్కి తెలియదు. అర్ధగంట తర్వాత మెసేజ్ వస్తుంది. అలా ఒక్కొక్క లారీ ఓనర్కి కనీసం నుంచి 20,000 నుంచి 1,00,000 వరకు ఉన్నాయి ఇక్కడ ఉన్న లారీ ఓనర్లు. ఒక్కొక్క లారీ ఓనర్కి. లారీ ఓనర్ కమ్ డ్రైవర్ నువ్వు? ఓనర్ కమ్ డ్రైవరు. రాంగ్ రూట్లో వచ్చి లారీ కొట్టి నాకు యాక్సిడెంట్. 2 కాళ్ళు 2 చోట్ల ప్యాచరు. 34 ఫుట్లు పడినాయి ఇక్కడ. 12 లక్షలు నాకు ఖర్చు అయింది. 12 లక్షలు? చూడండి, ఒక లారీ ఉంది, ఓనర్ కమ్ డ్రైవరు, అతను బతికేదే కష్టం అంటే 12 లక్షలు ఖర్చు అయిందంట. మా నుంచి డబ్బులు పిండుకొని వసూలు చేస్తున్నారు ట్యాక్సుల రూపంలో, కానీ మాకు ఎటువంటి న్యాయమైన కోరికలు కూడా తీర్చడం లేదు ఈ గవర్నమెంట్. హలో, హాయ్. ఏంటి ఈ నాగరాజు ఎప్పుడు రాజకీయ నాయకులతో, ఎమ్మెల్యేలతో, మినిస్టర్లతో, ఎంపీలతో ఇంటర్వ్యూలు చేస్తే కనిపించే ఈ నాగరాజు ఈరోజు లారీ స్టీరింగ్ పట్టుకొని కూర్చున్నాడు. ఏం లారీ డ్రైవర్గా మారిపోయాడా ఏంటి అనుకున్నారా? కాదండి. అంటే లారీ డ్రైవర్ అంటే మనకు చిన్న చూపు కాదు, చాలా గొప్ప వ్యక్తి. ఎందుకు ఇక్కడికి నేను రావాల్సి వచ్చింది, ఈ స్టీరింగ్ పట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పడానికి ముందు ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. గత నెల నేను మాది అనంతపురం, అందరికీ తెలిసిందే కదా, నా ఫ్యామిలీ ఇక్కడే ఉంటుంది. గత నెల అనంతపురంకి వచ్చినప్పుడు ఇంట్లో సరదాగా ఫ్రెండ్తో కలిసి బయటకు వచ్చాను. ఇక్కడ లెమన్ టీ బాగుంటుందంటే తాగడానికి. వచ్చినప్పుడు పక్కనే లారీ అసోసియేషన్ ఉండేది. వాళ్ళంతా కూడా హోటల్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు. వాళ్ళతో మాట్లాడాను, ఎవరన్నా ఇన్ని లారీలు నిలబడ్డాయి ఇక్కడ, ఏంటి ఇదంటే లారీ అసోసియేషన్ సార్ ఇదంతా కూడా, ఇక్కడ లారీలన్నీ కూడా పార్కింగ్ చేస్తాం, ఇదంతా ప్రైవేట్ స్థలము, మేము రెంట్కి తీసుకొని ఇక్కడ అందరూ కూడా చందాలు వేసుకొని రెంట్ కట్టుకుంటూ ఇక్కడ మేము పార్కింగ్ చేస్తాం. రోడ్ల వైపున రోడ్ల పక్కన నిలబెడితే పోలీసులు, రవాణా శాఖ అధికారులతో ఇబ్బందులు పక్కన పెడితే డీజిల్ చౌర్యం ఎక్కువ జరిగిపోతుంది, డీజిల్ దొంగతనం ఎక్కువైపోతుంది, కాపలా కాయలేకపోతున్నాం. అందుకే ఇక్కడ మేము ఒక ప్లేస్ తీసుకొని పార్కింగ్ కోసం పెట్టుకున్నాం సార్ అన్నారు. ఓ అంతే కదా అనుకున్నా. ఇంకా ఏంటి విషయాలు అన్నప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు చాలా ఇదండి. ఏం చెప్తాం సార్, మా ఇబ్బందులు, బాడుగలు లేవు, ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నాము, రవాణా శాఖ అధికారులు, పోలీసుల వేధింపులు పడలేకపోతున్నామని వాళ్ళు చాలా విషయాలు చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అరే అసలు ఏంటి వీళ్ళ పరిస్థితి? సరుకు రవాణాలో లారీ డ్రైవర్ పాత్ర చాలా కీలకం. ఇది సరుకు రవాణాలో లారీ డ్రైవర్ పాత్ర కీలకం. నిర్ణీత సమయంలో గమ్యస్థానం చేరడానికి వారికి కత్తి మీద సాములా మారిపోతుందన్నమాట. టోల్ గేట్లు, ట్రాఫిక్ ఇబ్బందులు, పోలీసులు, రవాణా శాఖ అధికారుల తనిఖీలను ఎదుర్కొంటూ సకాలంలో సరుకును గమ్యస్థానం చేరడానికి వారు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. అయినప్పటికీ కూడా
వారి కష్టాలను ఎవరు గుర్తించడం లేదు. అందుకే లారీ డ్రైవర్లుగా ఉండడానికి, లారీ డ్రైవర్ల వృత్తిలోకి రావడానికి చాలామంది యువత వెనకంజ వేస్తున్నారు. అమ్మ బాబోయ్ మాకొద్దు అది. ఎందుకంటే లారీ డ్రైవర్ అంటేనే పిల్లనిచ్చేవారు కూడా కరువైపోతున్నారన్నమాట. అంటే అంత ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ కూడా నేను వారి మాటలను తెలుసుకున్నాను. ఇవన్నీ విన్న తర్వాత ఖచ్చితంగా వీళ్ళందరినీ ఒక ఇంటర్వ్యూ చేయాలి, వీళ్ళ సమస్యలు ఏదో తెలుసుకోవాలి, తెలుసుకొని ప్రభుత్వం ముందుకు తీసుకురావాలి, నా వంతు సాయం ఏదైనా చేయాలి వీళ్ళకు. నా ఇంటర్వ్యూ ద్వారా ప్రభుత్వం స్పందించి వీళ్ళ సమస్యలను కొంతవరకైనా పరిష్కరిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను, ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడే ఉన్నారు లారీ అసోసియేషన్ వారంతా కూడా ఇక్కడే ఉన్నారు. వారందరినీ కూడా అసలు ఈ వృత్తిలో, ఈ లారీ వృత్తిలో వాళ్ళకున్న ఈ రంగంలో వారికి ఉన్న కష్ట నష్టాలు ఏంటివి అన్న పూర్తి వివరాలు కూడా తెలుసుకొని మేము ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక వెళ్దామా? అన్నా నమస్తే. ఏనంత ప్రశాంతంగా కూర్చున్నారు ఇక్కడ? ఇన్ని లారీలు ఉన్నాయి ఇక్కడ, టమోటా మండి అన్నీ ఉన్నాయి కదా, మీకు లోన్లు లేవా? లేక సార్ మా లారీలు పార్కింగ్ పెట్టుకున్నాము. ఓకే ఓకే. ఎన్ని లారీలు ఉన్నాయి ఇప్పుడు పార్కింగ్లో? దాదాపు ఇప్పుడు 100-200 లారీలు ఉన్నాయి లోపల. 100-200 లారీలు. 700 ఉన్నాయి. అసోసియేషన్లో 700 లారీలు ఉంటే 200 లారీల వరకు ఇక్కడ పార్కింగ్లో ఉన్నాయంటే గిన ఈ లారీ ఓనర్ల పరిస్థితి ఏంటి అర్థం చేసుకోవచ్చు. 1వ తారీఖు కళ్ళు మూసి తెరిసే లోపల ఇలా వచ్చేస్తుంది. 1వ తారీఖు 1వ తారీఖు వచ్చిందంటే ఈఎంఐ కట్టాలి. 1-2 ఈఎంఐలు కట్టకపోతే బ్యాంక్ కోడ్ వచ్చేసి, ఫైనాన్స్ కోడ్ వచ్చేసి లారీని అలా తీసుకెళ్ళిపోతున్నాడు. ఏంటి వారి పరిస్థితి ఒక్కసారి వారిని అడిగి తెలుసుకుంటామా? ఓకే, ఇక ఈ లారీ ఓనర్లు కమ్ డ్రైవర్లుగా ఉన్న వీరి కష్ట నష్టాల గురించి తెలుసుకుంటాం. అసలు ఎందుకు లారీ డ్రైవర్ల రంగం అంటేనే యువత ముందుకు రావడం లేదు, ఎందుకు అయిష్టంగా ఉంటున్నారు, అసలు ఈ రంగం ఏమైపోతుంది? సరుకు రవాణాలో లారీ డ్రైవర్ పాత్ర చాలా కీలకం కదా. అలాంటి కీలకమైన ఈ రంగానికి సంబంధించి ఎందుకు రోజు రోజుకి కూడా ఆ ఇబ్బందులకు గురవుతున్నారు ఏంటన్నది తెలుసుకుంటాము. అన్న నమస్తేనా? నమస్తేనా. ఏం పేరున్నా మీ పేరు? ధర్మవరం సూర్యప్రకాశ్ అన్న. ధర్మవరం సూర్యప్రకాశ్. ఇప్పుడు మీరు లారీ ఓనరా? లారీ ఓనర్. అసలు ఏంటి ఈ సమస్య అంతా కూడా? ఇంత పెద్ద మైదానం తీసుకొని అయితే రెంట్కి పెట్టుకున్నాను నేను లారీలు అన్నీ కూడా. లారీలు నేను ఎప్పుడు ఇటు పోయినా కూడా ఎప్పుడు ఇక్కడ పార్కింగ్లోనే ఉంటాయి లారీలు, పెద్దగా బాడుగులు పోతున్నట్టు అనిపించడం లేదు. అసలు ఏంటి పరిస్థితి? అసలు ఈ రంగం ఎలా ఉందంటారు ఇప్పుడు మీ లారీ అసోసియేషన్ అంతా? చాలా దయనీయంగా ఉందండి. మొత్తం మీద మా ఆనందపురం అసోసియేషన్ తరఫున ఇక్కడ 5 ఎకరాలు బాడికి తీసుకొని ఇది మొత్తం మేము 250 మంది లారీ ఓనర్లు ఉన్నాము అసోసియేషన్లో. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అని చెప్పి కేటాయించుకున్నాము. ఈ నుంచి లోడింగ్ చెప్తే ఈ నుంచి లోడ్ ఎత్తుకొని బయటకు పోతాయి. లోడింగ్ కూడా టమాటాలు అయితేనేమి, శనక్కాయలు అయితేనేమి, అరటికాయలు అయితేనేమి రోజుకి తగ్గిపోతుండగా తగ్గిపోతుందా లోడింగ్? లోడింగ్ తగ్గిపోతుంది. బాగా మాకు చెప్పడం లేదు, లోడింగ్ చెప్పడం లేదు. ఎందుకు? మాకు మా సరకు లేక. అనంతపురం ఫ్రూట్ బౌల్ కదా, అనంతపురంలో పండ్లతో ఉద్యాన పంటలు ఎక్కువ మనకు. చీని, జామ, సపోటా, బొప్పాయి, ఇక టమోటా ఇవన్నీ ఎక్కువ కదా మనకు. రకరకాలుగా అన్ని ఫ్రూట్స్ ఉన్నా కూడా మా లోకల్ ట్రాన్స్పోర్ట్లో అయితేనేమి, మా లోకల్ మనీలో అయితేనేమి బయట మనకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాం. లోకల్ ట్యాక్స్ కట్టే వాళ్ళు మేము, లోకల్ కాసుకోండి వాళ్ళు మేము, మాకు కానీ న్యాయం జరగలే. ఓకే, ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుందంటే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? మీవి లారీలే కదా, మీవి కూడా అన్ని 12 టైర్లదే కదా. వాళ్ళు అక్కడి నుంచి 14 టైర్ వాళ్ళకి అక్కడి నుంచి వచ్చేది డౌన్ బాడికి, ఇక్కడి నుంచి పోయేది వాళ్ళు అక్కడి నుంచి అప్ప బాడికి, ఇక్కడి నుంచి డౌన్ బాడికి పోతారు. మాకు ఇక్కడి నుంచి పోయేది అప్ప బాడికి, అక్కడి నుంచి డౌన్ బాడికి. మాకు ఆపోజిట్ వాళ్ళకి మాకి. ఓకే, వాళ్ళు అందువల్ల మాకంటే 10-20 బాడీ తక్కువ పోతారు, అందువల్ల వాళ్ళు లైక్ చేస్తున్నారు. ఓకే, అంటే తక్కువ వాళ్ళకి వర్కౌట్ అవుతుందా? అక్కడి నుంచి వచ్చేది ఎక్కువ బాడికి ఎత్తుకోసుకుంటారు, లోకల్ కదా, ఢిల్లీ అవన్నీ. రమారవి, ఒక లారీకి నెలలో ఎన్ని బాడుగులు వస్తాయంటారు? ఒక ట్రిప్ తప్ప 2 ట్రిప్ సార్ అంతే. ఒక ట్రిప్ 2 ట్రిప్పులు అంతే. ఒక ట్రిప్ 2 ట్రిప్పులు పోతే మీకేమో వస్తుంది? వర్కౌట్ కాకనే సార్, నెలకి 50,000, 60,000, 70,000 సేవింగ్ చేసి కిస్తులు కడుతున్నారు. ఈఎంఐలు కట్టాల్సిందే నెల. ఈఎంఐలు కట్టకపోతే ఫైనాన్షియల్ బిక్కిపోతారు. ఓకే, మరి ఎలా ఈ రంగంలో ఎలా రాణిస్తున్నారు వాళ్ళు మీరంతా? ఈ రంగంలో చాలా ఉంది సార్. ఓడితడుకులు మన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి జిఎస్టీ తగ్గించడం వల్ల టైర్ల మీద 3,000 రేటు తగ్గింది. సెంట్రల్ గవర్నమెంట్ జియో పాస్ చేసింది బాడీ చెక్ పోస్టులు ఎత్తామని.
బార్డర్ చెక్ పోస్టులు అయితే ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్ చర్య తీసుకొని ఎత్తేపిల్ల కొన్నిసార్లు ఎత్తేసి కొన్నిసార్లు ఎత్తేలే. బార్డర్ చెక్ పోస్టులు తీసేయలేదు. తెలంగాణలో తీసేశారే. అదే సార్ కొన్నిసార్లు తీసేసినారు, కొన్నిసార్లు తీసేయలే. మహారాష్ట్ర, ఎంపీ ఈ రెండు అట్టే కొనసాగుతూనే ఉన్నాయి సార్. ఓకే. యూపీ, ఎంపీ అంటే బార్డర్ చెక్ పోస్ట్ అయితే మీరు ఆడ డబ్బులు కట్టాలి. బార్డర్ చెక్ పోస్టులో బండికి 1500, 2000 ఇష్టాంతరం వసూలు చేపట్టినారు సార్. అది మా చాలా భారం అయిపోయింది. ఒక కాలంలోనే చెప్పినాడు మరి సెంట్రల్ మినిస్టర్ మొత్తం టోటల్ బార్డర్ చెక్ పోస్టులు నితిన్ గడ్కరీ ఎత్తేయండి అని. ఈ రోజు కూడా చర్య తీసుకోలే, ఈ రోజుకి ఎత్తేలే. మాకు ఆ సమస్య పెద్దది అయిపోయింది. ఈ టోల్ ఛార్జ్ తగ్గిస్తామని టోల్ ఛార్జ్ తగ్గిలే. ఇవి రెండు చాలా భారం అయిపోయినాయి. ఒక టోల్ ఛార్జ్ ఎంత ఉంటుంది రమారమి మీకు? ఒక లారీకి ఎంత ఉంటుంది? ఒక లారీకి పోను రా 45,000 కాదు సార్ ఒక ట్రిప్కి. ఎక్కడికి పోతే? ఢిల్లీకి పోరాలని 45,000 కాల. 45,000 ఒక లారీ. 45,000 ఒక లారీకి. 45,000 ఒక లారీకి కడతానే కూడా మాకైతే న్యాయం జరగలే. మీ పేరండి? నాగరాజు సార్. నాగరాజు. మీరు లారీ ఓనరా? మాజీ లారీ ఓనరు. డ్రైవింగ్ చేస్తారు మీరు? డ్రైవింగ్ చేస్తాను సార్. డ్రైవింగ్ కూడా పోతుంటారా డ్రైవింగ్కి? ఈ మొత్తం లేదు సార్, పోలేదు. ఏమి? నేను ఇప్పుడు లారీలన్నీ మొత్తం డిస్పాచ్ చేశాను. అసోసియేషన్ మేనేజర్ వర్క్ చేస్తున్నాను. మేనేజర్ వర్క్ చేసుకుంటూ లారీలను చూసుకుంటాను. ఏంటి ప్రాబ్లం అసలు? ఒక ఢిల్లీకి వెళ్ళి రావాలంటే 45,000 రూపాయలు అవుతుందంట ఒకసారి, ఒక ట్రిప్ వెళ్ళి రావాలంటే. అంటే ఢిల్లీకి వెళ్ళాలంటే ఒకళ్ళు టమాటో లోడే తీసుకొని ఢిల్లీకి వెళ్ళాలంటే మీ కిరాయి ఎంత ఉంటుంది? 1,40,000 ఉంటుంది సార్. 1,40,000 వరకు. అవును సార్. దానిలో డీజిల్ అని, పోలీస్ ఖర్చు అని, లోడింగ్ ఖర్చు అని ఆల్మోస్ట్ ఖర్చులు పోయి మాకు 10-15,000 కన్నా ఎక్కువ మిగలదు. 10-15,000 అంతకన్నా ఎక్కువ మిగలదు. ఒక లారీ ఢిల్లీకి పోయి రావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? 3 days జర్నీ ఉంటుంది సార్. అక్కడ పోవడం 4వ రోజు అన్లోడ్ పాయింట్ ఉంటుంది. మళ్ళీ రావడానికి మళ్ళీ 4 రోజులు. 4 రోజులు పడుతుంది. 4 రోజులు పడుతుందో 5 రోజులు పడుతుందో దాదాపు అక్కడ లోడ్ చిక్కాల మాకు. అంటే అన్లోడ్ అయిన పాయింట్స్లో నుండి మాకు లోడింగ్ పోవాలంటే మళ్ళీ 100 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది కూడా. అంటే 10 రోజులు ప్రయాణం అంటే 10 రోజులు మీ లారీ బయటికి పోయి వస్తే మీకు మిగిలేదు 10 నుంచి 15,000. అంటే పోవడానికి 15,000, వచ్చేదానికి 10,000 రేంజ్ ఉంటుంది. 25,000 అంతకన్నా ఎక్కువ మిగిలిన. సరే, అట్లా నెలకు 2 లోడ్ల కన్నా ఎక్కువ రావంటున్నారు. అంటే నెల లెక్క వేసుకున్న 50,000. అవును సార్. మీ ఈఎంఐ ఎక్కువ ఉంటుంది కదా? ఈఎంఐ 60 నుండి 70, 80 వరకు ఉంటుంది సార్. సార్ ఎలా చేస్తున్నారు ఇవన్నీ పరిస్థితులు? ఆ పరిస్థితి ఉండే వాళ్ళనే ఇన్ని బండ్లు ఇక్కడ పార్కింగ్లో నిలబెట్టాం సార్. ప్రతి ఓనరు లాస్లో నడుస్తున్నాడు కానీ ప్రెస్టేజ్గా బతుకుతున్నారు అంతే లారీ ఓనర్. ప్రెస్టేజ్ ఏముంది దీంట్లో అసలు? బతకలేక సార్, వేరే పని చేయలేక లారీ పెట్టుకు లారీ మీద బతుకుతున్నారు సార్ అంతే. అంటే లారీ డ్రైవర్ అన్నా లారీ ఓనర్గా ఉన్నా లారీ డ్రైవింగ్ పోయేటప్పుడు ఎవరు చూడరు డ్రైవరా ఓనరా అని. చూడు సార్, అంటారు అనమాట. ఇదే కదా భాష వాడేది. అది 60 పోతున్నావు ఇట్లా కదా మాట్లాడేది భాష అధికారులు. అది వాస్తవమే సార్. అది కదా? అవును వాస్తవం. ఎలా అనిపిస్తుంది మీకు అప్పుడు? మీరు ఓనర్ బాధగా సార్. ఎందుకంటే ఒక ఓనర్ బతకలేక సొంతంగా లారీ పెట్టుకొని లారీ డ్రైవ్ చేసుకొని తోటి మాకు ఒక ఇచ్చిన పార్టీని సద్వినియోగం చేసుకునే దానికోసం మేము ముందుకు నడుస్తున్నాము. పోలీస్ కానీ ఆర్టీఓ కానీ ఎక్కడ లోకల్లో ఒక లోకల్ ఎవడన్నా పార్టీ కానీ ఎవడన్నా కానీ రోడ్డు వేసి నిలబెట్టే పరిస్థితి వస్తుంది. మా పరిస్థితిలో రోడ్డు మీద చాలా ప్రాబ్లం ఉంది సార్. ఓకే. అంటే ఒక్కసారి మీరు లోడింగ్ పాయింట్ నుంచి ఆ గమ్యస్థానం చేరడానికి బయలుదేరుతారు కదా, ఈ మార్గంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయంటారు? ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? టోల్ చార్జెస్ ఇబ్బంది సార్. టోల్ దగ్గర టైం పోతుంది. తర్వాత వచ్చి మన ఆర్టీఓ దగ్గర పోతుంది, పోలీస్ దగ్గర పోతుంది. మధ్యలో ఏదైనా మాకు లంచ్ చేయాలన్నా కూడా 1 hour టైం పోతుంది. ఇవన్నీ దాటుకొని మేము టైమింగ్ కవర్ చేస్తాం సార్ అక్కడికి లోడింగ్ పాయింట్. ఖచ్చితంగా టైమింగ్ ఉంటుందా? ఖచ్చితంగా సార్. 1 hour లేట్ పోయినా 10,000 నుండి 15,000 వరకు బాగా కట్ చేస్తారు మాకు. 1 hour లేట్ పోతే? అవును. మరి ఇబ్బంది కదా అది? చాలా ఇబ్బంది సార్ మాకు. అంటే టైమింగ్ కవర్ చేయాలంటే వేగంగా పోవాలి. అవును సార్. వేగంగా పోతే ఇబ్బంది కదా. చాలా చోట్ల ఇప్పుడు స్పీడ్ గన్లు పెట్టారు సార్. ఆ చలాన్ వస్తాడు సార్ మాకు. బండి పోతుంటుంది స్పీడ్లో, ఆ ఫోటో కొట్టి చలాన్ పంపించేస్తాడు. అన్లోడ్ పాయింట్ అంటే ఓనర్ చూసుకుంటాడు. ప్రాబ్లం చూసి 5,000 వచ్చిందా 10,000 వచ్చిందా ఇది చూసుకుంటూ ఆ చలాన్ కట్టాకే భారం అవుతుంది సార్ మాకు. ఇప్పుడు నెలలో 2 లేదా మహా అంటే ఒక 3 బాడిగలు. 2 సార్. 2 మించిపోలేదు. 2 బాడిగలు అంటే మిగిలేదు 50,000. అవును సార్. కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాక మధ్యలో ఆర్టీఓ ఆపుతాడు, పోలీస్ ఆపుతాడు, బీట్ కానిస్టేబుల్ ఆపుతాడు, హోంగార్డ్ కూడా ఆపుతాడు. అది కాకి డ్రెస్ కనిపిస్తే ఖచ్చితంగా ఆపాలి. ఆపకపోతే అదొక ఇది. మళ్ళీ టోల్ గేట్లు మధ్యలో అయిపోయిన నకిలీ పోలీసులు కూడా స్టార్ట్ అయ్యారు. వాళ్ళు నిలబెడతారు, అందరు దబాయిస్తారు. ఇవన్నీ ఎదుర్కొని పోయి మళ్ళీ వస్తే నెలకు 2 ట్రిప్పులు వేసి 50,000 మిగులుతుంది. మళ్ళీ బతకడం అట్లా ఉండేదంతా కూడా కిస్తీ కట్టేస్తే గిన అంటే ఈఎంఐ కట్టేస్తే మళ్ళీ మీ ఫ్యామిలీ జరగడానికి అదంతా ఎట్ట పరిస్థితి? జరగడానికి కష్టం. అంటే ఏదో అప్పు చేసుకోవడము, సొంతంగా పోయిన వాళ్ళకి 10,000 మిగులుతాయి ఎక్స్ట్రా. వాళ్ళకి వచ్చే భర్త మామూలు కూడా దానికి యాడ్ అవుతాయి సార్. మరి డ్రైవర్ల భర్త మీరే ఇచ్చుకోవాలా? అవును సార్.
అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అమర్నాథ్ రెడ్డి వచ్చారు ఇప్పుడే. చెప్పండి అమర్నాథ్ రెడ్డి గారు, అసలు ఏంటి పరిస్థితి? లారీ డ్రైవర్లు కావచ్చు, ఓనర్లు కావచ్చు, మార్గంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటివి? లారీ ఓనర్లు పడుతున్న ఇబ్బందులు ఏంటి? అసలు చాలా దారుణంగా ఉంది లారీ ఓనర్ల పరిస్థితి. బతకలేక చచ్చిపోతున్నాం. బతకలేని బడిపంతులు అన్నట్టుగా, బడిపంతుల్లాగా చచ్చిపోయి బతుకుతూ అప్పులు చేస్తూ లారీ కిస్తీలు కడుతున్నాం. ఓకే, కనీసం అంటే ఒక్కొక్క లారీకి 80,000 రూపాయలు కంతు కట్టాలి ప్రతి నెల. అలా మేము ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి యూపీకి వెళ్తే ఒక్క లారీకి 40,000 మించి మిగలదు. 2 ట్రిప్పులు తిరుగుతాయి. 80,000 రూపాయలు దానికే సరిపోతా ఉంది, కిస్తీకే సరిపోతుంది, అంటే ఫైనాన్స్ వారికే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను అమర్నాథ్ రెడ్డి గారు, ఈ ఇంటర్వ్యూ చూసినాక కొంతమంది జులైలో పోఖ్రీలో ఉంటారనమాట. మీరు ఈ భరించలేక అప్పులు చేసుకొని అట్లే నెట్టుకొస్తున్నారు కదా, అంత కష్టపడే బదులు అమ్ముకోవచ్చు కదా లారీలు అని కామెంట్లు పెడతారు కింద. ఖచ్చితంగా కింద కామెంట్లు పెడతారు. 100% కొంతమంది జులై వెదవులు ఉంటారనమాట, వాళ్ళకి ఖచ్చితంగా కింద కామెంట్స్ పెడతారు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు చెప్పండి? అంటే మేము ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ నుంచి 30 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాము. ఇంతకుముందు ఈ రవాణా రంగం బాగా ఉండేది. ఈ GST వచ్చిన తర్వాత, లేదంటే BS4, BS6 అనే వెహికల్స్ మార్పిట్ చేసిన తర్వాత చాలా ఇబ్బందులు గురవుతున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఈ వెహికల్ నిలబడితే ఏదైనా రిపేర్ వచ్చి నిలబడిందనుకో, రోడ్డు మీద ఎక్కడ బయట వారు రిపేర్ చేయడానికి లేదు. ఖచ్చితంగా షోరూమ్ వాళ్ళు రావాలా, రిపేర్ చేయాలా. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వాళ్ళు ల్యాప్టాప్ తీసుకురావాలా, దాన్ని సెర్చ్ చేయాలా, పంపించాలా. వాళ్ళు రావాలి అంటే చాలా లేట్ అవుతుంది. దానివల్ల వెహికల్ 1 రోజు, 2 రోజులు, 3 రోజులు కూడా నిలబడిన కాలాలు దండిగా ఉన్నాయి. మేము తోలేది పచ్చి సరుకు, దానివల్ల మేము ఇబ్బందులు పడుతున్నాం. మేము అమ్ముకొని వేరే విధానంలో మేము పోలేం. ఫస్ట్ నుంచి మాకు అలవాటు అయింది కాబట్టి ఇదే ఫీల్డ్లో ఉన్నాం. మిగలకపోయినా డబ్బులు అప్పు తెచ్చి కడుతున్నాం. లాస్ట్ లారీ అమ్మిన రోజు మళ్ళీ వాళ్ళు అప్పులు చేసుకుంటూ ఇట్లా ఆస్తులు అమ్ముకుంటూ ముందుకు నెట్టుకుపోతున్నాం. కానీ మాకు వేరే విధానం లేదు. మేము డ్రైవర్ పని చేయలేము, వేరే ఇది బిజినెస్లు చేయలేము. మా దగ్గర డబ్బులు లేవు. ఇదేదో ఫైనాన్స్ వారు ఇస్తారు, తెచ్చుకుంటాము, ఏదో సంసారం చదువుతామని తెచ్చుకుంటాను. లాస్ట్కి ఉన్న ఇంతకుముందు సంపాదించుకున్న డబ్బులు కూడా ఈ 2-3 సంవత్సరాలు, 5 సంవత్సరాలలో పూర్తిగా అమ్ముకొని ఊరికే ఉన్నాం. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు నేను చాలా విషయాలు విన్నాను. లారీ ఎక్కడైనా రోడ్ల పక్కన పెట్టేసి అలసిపోయింటాడు డ్రైవరు, రోడ్డు పక్కన కాలుసేపు నిర్దించింటాడు, డీజిల్ దొంగతనం చేసేసారు, డీజిల్ దొబ్బేశారు అని అంటుంటారు. ఎలా అది అసలు ఎలా సార్ నిజంగా జరుగుతుంది? అది జరుగుతూ ఉంది సార్, నిజమే. ఇది 100% నిజమే. ఇప్పుడు మేము అనంతపురం నుంచి యూపీ పోవాలంటే కనీసం అంటే 3 నుంచి 4 రోజులు పడుతుంది యూపీ జర్నీ జరగాలంటే. ఆ మధ్యలో ఎక్కడన్నా కాసేపు నిద్ర వచ్చి పడుకున్నాడు అనుకో, అక్కడ రెస్ట్ రూమ్లు ఏమి ఉండవు. మాకు రోడ్డు మీద ఆపాలా, ఎక్కడ డాబా దొరికితే అక్కడ పడుకోవాలా, ఇది చేయాలా. అట్లాంటప్పుడు ఏం జరుగుతుందంటే నైట్ మెలుగు డ్రైవర్ క్లీనర్ ఇద్దరు పడుకుంటారు. వారు పడుకున్నప్పుడు వెహికల్ తీసుకురావడము, చిన్న వెహికల్ కార్ లాంటిది, వాళ్ళు డ్రమ్ములు దాంట్లో పెట్టుకోవడం, మోటార్ తీసుకోవడం, డీజిల్ ట్యాంక్ బొక్క పెట్టడం, పగలగొట్టి దాంట్లో పెట్టడము, పైప్తో లాగేసి తీసుకొని పోతున్నారు. వాళ్ళు పగలొట్టి సౌండ్ రాదా మీకు? అంటే అలసిపోయి పడుకున్న తర్వాత అంతే. మనిషి పడుకున్నాడంటే చనిపోయినట్లే. అతనికి మెలుగు వస్తేనే వచ్చినప్పుడు వెంటనే వెళ్ళిపోతారు. అప్పటికే డీజిల్ తీసుకుని వెళ్ళిపోయింటారు. ఎక్కడ కానీ FIR రిజిస్టర్ చేయరు. ఆ స్టేట్లో మనకి ఎవరు ఉండరు. అక్కడ పోలీసులకు చెప్పినా కూడా FIR రిజిస్టర్ చేసిన దాఖలాలు లేవు. చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ డీజిల్ దొంగతనాల వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అంటే వేగంగా పోతే వేగాన్ని నిర్ధారించి మీకు ఫైన్లు వేసేందుకు స్పీడ్ గన్లు పెట్టారు. మధ్యలో రోడ్ల పక్కన లారీల నుంచి డీజిల్ చౌర్యం జరుగుతుంది కదా, డీజిల్ దొంగతనం, దానికి మాత్రం కెమెరాలు పెట్టలేదు ఈ ప్రభుత్వం. మా నుంచి డబ్బులు పిండుకొని వసూలు చేస్తున్నారు ట్యాక్సుల రూపంలో. కానీ మాకు ఎటువంటి న్యాయమైన కోరికలు కూడా తీర్చడం లేదు ఈ గవర్నమెంట్. న్యాయమైన కోరికలు అంటే ఏంటి మీవి? మాకు న్యాయమైన కోరికలు అంటే రెస్ట్ రూములు కావాలా డ్రైవర్లకి, హైవేల మీద దొంగతనాలు జరగకుండా చూడాలా. ఈ అనంతపురం నుంచి పెనుగొండ పోయే దారిలో హోటల్ దగ్గర డీజిల్ డబ్బాలు కట్టి వాళ్ళు డీజిల్ దొంగతనాలు చేస్తున్నారు. డ్రైవర్లతో కొనుక్కుంటారు, కొందరు అమ్ముతున్నారు డ్రైవర్లు కూడా. అయినా కూడా పోలీసు వాళ్ళు ఎక్కడే కానీ చర్యలు తీసుకోవట్లేదు. డ్రైవర్లు అమ్ముతున్నారంటే లారీ డ్రైవర్లు అమ్ముతారా? లారీ డ్రైవర్లే కొందరు అట్లా ఉన్నారు. వాళ్ళు అదే పని అంగళ్ళు పెట్టుకొని నైట్ పూట మామిళ్ళపల్లి, తర్వాత NS గేటు, ఇక్కడ రాప్తాడు నుంచి మొదలైతే రాత్రులు 10 లీటర్లు 20 లీటర్లు డ్రైవర్లు కూడా. డ్రైవర్లకు ఎలా వస్తుంది డీజిల్? ఎక్కడి నుంచి చేస్తారు వాళ్ళు చోరీ చేస్తున్నారు, డ్రైవర్లే చోరీ చేస్తున్నారు కొన్ని చోట్ల. అమర్నాథ్ రెడ్డి గారు, గతంలో లారీ రంగం బాగుందని ఒక్కొక్కరు 1 నుంచి 10 లారీలు కొన్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి నేను కడప జిల్లాలో పనిచేసినప్పుడు రాయచోట్లో ఒక అతనికి 100 లారీలు ఉండేటంట. మరి అలాంటి పరిస్థితి నుంచి ఎవరు లారీ ఓనర్స్ వాళ్ళు, అలాంటి పరిస్థితి ఈరోజు ఈ పరిస్థితికి ఎందుకు వచ్చిందంటారు? రవాణా రంగంలో ఇంతకుముందు బాగానే ఉండేది, అప్పుడు అందరూ తెచ్చుకున్నాము.
ఈ జిఎస్టీ వచ్చిన తర్వాతే పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈ బండి పనులు సరిగ్గా చేయక, ట్యాక్సెస్ ఎక్కువ పెంచడం, టోల్గేట్లు ఎక్కువ పెంచడం, దానివల్ల మేము చాలా కుదేలవుతున్నాము. అందుకు ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది, చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ లారీల వల్ల. ఇప్పుడు నాకు 10 లారీలు ఉండే ఇంతకుముందు, నేను మిగలక 2019 నుంచి మిగలక ఇబ్బంది పడి 2020లో అన్ని బండ్లు అమ్మేసి ఇప్పుడు 2 లారీలు మాత్రం పెట్టుకున్నా. 2 లారీలకు వచ్చారు. అవును, చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి వచ్చాడు చూడండి, అమరావతి 10 లారీల నుంచి 2 లారీలకు వచ్చాడంట. చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే టోల్గేట్ ధరలు విపరీతంగా పెంచారు. ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి నేను యూపీకి వెళ్ళాలంటే టోల్గేట్ ఒక ట్రిప్కి 40,000 రూపాయలు కట్టాలి. బెంగళూరు టు యూపీ నుండి బెంగళూరు రావాలంటే 40,000 రూపాయలు. అంటే అట్లా నేను 2 ట్రిప్పులు వేస్తాను ఒక మంత్కి. 2 ట్రిప్పులకి 80,000 రూపాయలు టోల్గేట్ల రూపంలో వసూలు చేస్తున్నారు గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తూ ఉంది, 80,000 రూపాయలు నా నుంచి వసూలు చేస్తుంది. అట్లా నాకు అసోసియేషన్లో 800 లారీలు ఉన్నాయి. ఈ 800 లారీలు ఇంటూ ఒక నెలకి సుమారుగా సంవత్సరానికి లెక్క పెడితే 12 నెలలకి 1,540 కోట్ల రూపాయలు ఓన్లీ టోల్గేట్ల రూపంలో నా అసోసియేషన్ నుంచి వసూలు చేస్తూ ఉంది. 800 లారీలు ఒకే 1,540 కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉంది ఈ టోల్గేట్ల రూపంలో. అసలు కంతు కంటే ఎక్కువ టోల్గేట్ కడుతున్నాం. ఈరోజు 80,000 రూపాయలు కంతు ఉంటే 80,000 రూపాయలు టోల్గేట్కే వెళ్ళిపోతున్నాయి. అట్లా మిగలక ఇబ్బందులు పడుతూ లారీలు అమ్ముకునే పరిస్థితికి వచ్చాం. అమ్ముకుంటే ఎలా ఇంకా జీవితం మీకు ఈ రంగం తప్పితే వేరే రంగం తెలియదు, ఏం పని చేయలేరు, తెలీదు, తప్పదు, ఇంకా వేరే ఏం చేయలేక 10 నుంచి 2కి వచ్చాం. ఆ 2లోనే అప్పు సప్పు చేస్తూ ఆస్తులు అమ్ముకుంటూ ముందుకు నెట్టుకుంటూ వస్తున్నాం. సరే, ఇప్పుడు సరుకు రవాణాకు ఒప్పుకుంటారు మీరు, టమోటాకు, బత్తాయికు, అరటికు, ఇంకోటో ఒప్పుకుంటారు కదా. అటు పోయినప్పుడు లోడ్ ఎక్కువ వేయాల్సి వస్తుంది కొంతవరకు. ఆ లోడ్ విషయం ఏదో ఓవర్లోడు అది ఇది అనేసి, హైట్ అనేసి దాని మీద కూడా ఎక్కువ ఫైన్లు రాస్తున్నారు, చలానాలు రాస్తున్నారు అంటారు కదా. ఇప్పుడు గతంలో కేంద్ర ప్రభుత్వము లోడ్ పెంచింది 25 టన్నుల నుంచి 30 టన్నులకి ఏమో పెంచింది కదా, మరి ఇప్పటికీ అయినా కూడా ఫైన్లు రాస్తున్నారు, ఇబ్బడిగా అంటున్నారు. ఏంటి పరిస్థితి అది? కేంద్ర ప్రభుత్వం 25 టన్నుల నుంచి 30 టన్నులు, 5 టన్నులు ఒక్కొక్క లారీకి పెంచడం జరిగింది. దాని మూలాన ఓవర్ హైట్ అనేది పెంచకుండా అలానే ఉంచింది. 12 అడుగులు హైట్ పెంచలేదా? హైట్ పెంచలేదు, ఓన్లీ ఓవర్ లోడ్ పెంచింది. ఓవర్లోడ్ పెంచినప్పుడు ఈ పార్టీ ఏం చేస్తున్నా అంటే 25 టన్నుల నుంచి 30 టన్నులకి వెళ్ళిపోయింది మా లారీకి వేసే సరుకు. అప్పుడు హైట్ వస్తూ ఉంది. ఆ హైట్ వచ్చినప్పుడు ఆ పార్టీ ఏమంటాడు, 30 టన్నుల నీ కెపాసిటీ ఉంది, నువ్వు ఎందుకు ఎత్తావు నాకు 30 టన్నులు అని అడుగుతున్నాడు. ఆ 30 టన్నులు వేసినా అనుకో ఓవర్ హైట్ 14 నుంచి 15 అడుగులు వెళ్ళిపోతున్నాయి. టమాటోలు కానీ, అరటి కానీ, ఇంకొకటి ఏదైనా సరే. ఆ ప్రాబ్లంతో 20,000 రూపాయల కేసులు. ఆ కేసులు ఎలా రాస్తున్నారంటే, బండి రోడ్లో పోవడము, పోలీస్ కానీ, కానిస్టేబుల్ కానీ, సిఏ కానీ, ఎస్ఐ కానీ, ఆర్టీఓ గుమస్తాలు కానీ ఫోన్ తీసుకోవడము, క్లిక్ అనిపించడం, క్లిక్ అని ఆన్లైన్లో పెట్టడం, బండి వెళ్ళిపోతూనే ఉంటుంది. అది ఓవర్లోడ్ ఉందో తెలియదు, ఓవర్ హైట్ ఉందో తెలియదు, ఏమీ తెలియకపోయినా కేసు రాయడం, ఆన్లైన్లో పెట్టడం, ఓనర్కి మెసేజ్ రావడం. ఎలా ఉందంటే ఇది పరిస్థితి, మీ పరిస్థితి? కరవం అంటే కప్ప కోపం, విడవం అంటే పాము కోపం అంటుంది కదా. లోడ్ ఎత్తానంటే 30 టన్నులు లోడ్ పెట్టుకుని 20 టన్నులు ఎత్తానంటే 5 టన్నులకు నేను మళ్ళీ సపరేట్ లారీ మాట్లాడానని ఇతను అంటాడు, పార్టీ అంటాడు. లోడ్ ఎత్తితే హైట్ పెరుగుతుంది కాబట్టి నువ్వు లోడ్ ఎక్కువ హైట్ ఎక్కువ పెంచుకొచ్చినా నేను ఫైన్ వేస్తానని రవాణా శాఖ అధికారులు, పోలీసులు అంటారు. పోలీసులు ఇద్దరితో ఇబ్బంది పడుతూ చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ పరిస్థితి. దానికి తోడు మళ్ళీ టైమింగ్ అంటారు, ఓవర్ హైట్ వేసి 30 టన్నులు వేసి టైమింగ్ పోవాలంటారు ఈ పార్టీలు. టమాటో సరుకు చెడిపోతుంది, అది చెడిపోతుంది, ఇది చెడిపోతుందని చెప్తారు. ఆ ఫాస్ట్ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఓవర్ స్పీడ్ కేసులు. దీనిలన్నిటి భరించలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. వీళ్ళకి ఆన్లైన్ కేసు అనేది వజ్రాయుధం లాగా దొరికింది. అదేంటి ఆన్లైన్ కేసు? ఏంటి ఆన్లైన్ అంటే? నువ్వు ఎక్కడ నీ డ్రైవర్ ఆపడు, దిగడు, లైసెన్స్ ఉందా అని ఏం అడగడు. ఓన్లీ లారీ నెంబర్ ప్లేట్ వచ్చేలాగా ఫోటో తీసుకుంటాడు. ఇక్కడ రోడ్లో నిలబడి, ఇక్కడ నుంచే నేను రోడ్డు ఉందనుకో, రోడ్డు మీదుగా రోడ్డు సైడ్ నిలబడి ఉంటాడు, ఫోటో కొడతాడు, ఆన్లైన్లో కేసు రాసేస్తాడు. ఏ స్టేట్ అని కర్ణాటకలో రాసినా మనం అక్కడికి వెళ్ళి అడగలేము, డ్రైవర్కి తెలియదు, ఓనర్కి తెలియదు. అర్ధగంట తర్వాత మెసేజ్ వస్తుంది. మరి కేసు పరిష్కారం ఎలా? మీరు ఎక్కడికి పోవాలి? కేసు ఆన్లైన్లో కట్టాలి. అది మనం ఎఫ్సీకి వెళ్ళినప్పుడు లేని ట్యాక్స్ పీరియడ్లో కంపల్సరీ కేసు కడితేనే ట్యాక్స్ తీసుకుంటుంది, లేదంటే తీసుకోదు. అలా ఒక్కొక్క లారీ ఓనర్కి కనీసం నుంచి 20,000 నుంచి 1,00,000 వరకు ఉన్నాయి ఇక్కడ ఉన్న లారీ ఓనర్లు. ఒక్కొక్క లారీ ఓనర్కి అలాంటి ఇన్సూరెన్స్ చేయాలనుకున్నప్పుడు, లేదంటే బండి సేల్ చేయాలనుకున్నప్పుడు బయటపడతాయి ఇవన్నీ కూడా. అవును, అంతవరకు తెలియదు. ఒకరి నుంచి ఒకరికి బదలాయింపు జరిగినప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి. అంతవరకు తెలియదు. ఆ పరిస్థితి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆన్లైన్ కేసు అనేది ఫస్ట్ తీసేస్తే మేము రవాణా రంగాన్ని నడపడానికి ముందుంటుంది. అంటే మీకు ఏపీలో ఫైన్లు పడి ఉంటాయి ఓవర్ స్పీడ్తో, యూపీకి పోయినప్పుడు వాడు వసూలు చేస్తాడు పట్టుకొని,
ఇవన్నీ ఆన్లైన్లో కనిపిస్తాయి, ఇవన్నీ కూడా ఇక్కడ పడిన కూడా అక్కడ వసూలు చేస్తాడు వాడు. అలా చేయడు సార్. ఏపీలో ఒక సంవత్సరానికి మా లారీకి ఒకసారి ట్యాక్స్ ఇది ఆల్ ఇండియా పర్మిట్ తీసుకోవాలి. ఆల్ ఇండియా పర్మిట్ తీసుకోవాలి అన్నప్పుడు మాత్రమే ఆల్ ఇండియా పర్మిట్కి వెళ్ళినప్పుడు ఒక వారం ముందు మేము పోతాం. అప్పుడు ఇన్ని కేసులు ఉన్నాయని వీళ్ళు కట్టుకొని వస్తే నీకు ఆల్ ఇండియా పర్మిట్ ఇస్తాం, లేదంటే లేదని చెప్తారు. అప్పుడు 100% మేము కట్టి ముందుకు పోవాల్సిందే. ఒకే విండోలో అన్ని స్టేట్ల పర్మిట్లు ఇచ్చారు. ఈ ఆన్లైన్ ఫోటో విధానం అనేది పెద్ద రాంగ్. ఇంతకుముందు ఏదో మా వాడు తప్పు చేస్తేనే కేసు రాసేవాళ్ళు. ఇప్పుడు డ్రైవర్ తప్పు చేయకపోయినా, ఓనర్ తప్పు చేయకపోయినా, ఓవర్లోడ్ లేకపోయినా కూడా ఓవర్లోడ్ కేసు అని పెడతాడు. ఆ ఓవర్లోడ్ కేసు అని ఆన్లైన్లో ఎక్కించినప్పుడు నువ్వు ప్రూవ్ చేయలేవు. ఆ రోజు ఎక్కడ ఉందో బండి తెలియదు, ఎన్ని టన్నులు ఉందో తెలియదు. ఆ స్టేట్కి పోయి ప్రూవ్ చేయాలి. గవర్నమెంట్ మీద కేసు వేయాలంటే ఆ స్టేట్ హైకోర్టుకి వెళ్ళాలంట. మేము ఎప్పుడు వెళ్తాము, అనంతపూర్ నుంచి యూపీకి ఎప్పుడు వెళ్ళేది, ఎంపీకి ఎప్పుడు వెళ్ళేది. చాలా ఘోరంగా ఉంది. ఇవన్నీ ఆన్లైన్ కేసులు తీసేస్తే రవాణా రంగం బాగుపడుతుంది. సార్, లారీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ లారీ ఓనర్ల అసోసియేషన్ తరఫున మీకు ఏం కావాలనుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి, రాష్ట్రం నుంచి కావచ్చు, కేంద్రం నుంచి కావచ్చు. ఫస్ట్ మాకు కావాల్సింది ఆన్లైన్లో కేసులు తీసేస్తే మేము బాగుపడతాం. ఎందుకంటే కేసులు కొట్టడం వదిలేయడం మేము నెలకు ఒక 20,000 30,000 సంపాదించుకున్నామంటే ఆ కేసులకి సరిపోతుంది. ఫస్ట్ ఆ ఆన్లైన్ కేసులు అనేది తీసేస్తూ తర్వాత ఓవర్ హైట్ ఉంది కదా, ఓవర్ హైట్ 2 అడుగులు పెంచితే మాకు కూడా బాగుంటుంది. కేసులు రాకుండా ఉంటాయి, ఈ ఆన్లైన్ కేసులు కూడా ఉండవు. ఇప్పుడు గతంలో టన్నేజ్ ఎక్కువ ఉంటే కినా గత ప్రభుత్వ హయాంలో ముబ్బడిగా వసూలు చేశారు, ఫైన్లు అంటున్నారంట. 5,000 ఉండేదని డైరెక్ట్ 20,000 పెంచేశారు, 20,000 వసూలు చేశారు అని డ్రైవర్లు, రవాణా రంగం అంతా బెంబేలెత్తిపోయారనమాట. మరి గతంలో అలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఈ ప్రభుత్వం కూడా 20,000 రూపాయల కేసు అలానే ఉంది, ఓవర్ రైడ్ కేసు అలానే ఉంది. ఇప్పుడు కూడా ఏమి తగ్గిలేవు. ఓన్లీ వాళ్ళు అంతే, వీళ్ళు అంతే. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒక్క మంచి పని చేశాడు. గ్రీన్ ట్యాక్స్ 200 నుంచి 20,000 చేసిన జగన్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఆయన హామీ ఇచ్చినట్లు 20,000 నుంచి 2,000కి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఓవర్ రైడ్ కాదు, గ్రీన్ ట్యాక్స్ 20,000కి పెంచాడు జగన్ ప్రభుత్వం నుండి. ఈయన వచ్చాక మాకు 20,000 నుంచి 2,000కి తీసుకొచ్చాడు. అదొక్క మంచి పని చేసేది తప్పితే ఇంతవరకు ఏమి మంచిది చేసింది లేదు, ఏమీ లేదు. మా నుండి ట్యాక్స్లు గుంజుకుంటున్నారు కానీ వాళ్ళు రోడ్లు కానీ ఏదే కానీ మాకు సేఫ్టీ. మాకు అసోసియేషన్ ఇక్కడ అనంతపూర్లో కనీసం 1000 లారీలు ఉన్నాయి. ఒక పార్కింగ్ స్థలం లేదు. మేము ఈరోజు ఈ పార్కింగ్ స్థలం మేము బాడెక్కి తీసుకొని నెలకి సంవత్సరానికి 6 లక్షలు 7 లక్షల రూపాయలు మేము కడుతున్నాం. ఒక పార్కింగ్ స్థలం మాకు 5 ఎకరాలు కావాలి, ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మేము ఎన్నిసార్లు తిరిగి అర్జీలు ఇవ్వాలి కదా, ఇవ్వడం లేదు. రాజకీయ నాయకులు ఎకరాలు దొబ్బేస్తాంటారు కదా, వాళ్ళు తీసుకుంటారు కానీ మా వరకు రానియరు. అంటే గతంలో ఓవర్ హైట్ కి పెంచిన 20,000 అట్లే ఉంది. అవును సార్. గ్రీన్ ట్యాక్స్ మాత్రం తగ్గించాడు చంద్రబాబు నాయుడు. అంతే, ఓవర్లోడ్ అట్లే సేమ్ టు సేమ్ నడుస్తుంది. ఏం ప్రాబ్లం లేదు. ఇంకా ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇక్కడ లోకల్గా టమాటో మార్కెట్ మేము టమోటాలు తోలుతాము ప్రతిరోజు. ఇక్కడ సీజన్ ఉంటుంది, జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ వరకు సీజన్ ఉంటుంది. ఇంతకుముందు ఇక్కడ కక్కలపల్లి పంచాయతీలో ఏం జరుగుతూ ఉండేది అంటే 500 రూపాయలు పంచాయతీ గేట్ అని వసూలు చేస్తూ ఉన్నారు. మేము ఆ పంచాయతీ గేట్ వసూలు చేయకూడదని మాకు ఒక రాజకీయ నాయకుల గేట్ కూడా సపరేట్ అంట కదా. ఆ రాజకీయ నాయకుల గేటుతో వచ్చింది ఇప్పుడు సమస్య. 500 రూపాయలు మేము మాఫీ చేసుకున్నాం, గవర్నమెంట్ ద్వారా వసూలు చేసుకునేది మేము మాఫీ చేసుకున్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఏం చేసిందంటే 2,000 రూపాయలని గూండా ట్యాక్స్ పెట్టింది. గూండా ట్యాక్స్? అవును. ఆ గూండా ట్యాక్స్ ప్రతి లారీ లోడ్ అయితే 2,000, ఐచర్ లోడ్ అయితే 1,000 రూపాయలు, చిన్న వెహికల్ లోడ్ అయితే 500 రూపాయలు. దుర్మార్గం ఏంటి? దుర్మార్గం అంటే అడిగే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. 2,000 ఏంటండి అసలు? 2,000 రూపాయలు ప్రతి లారీకి గుండా ట్యాక్స్ వసూలు. రిసిప్ట్ ఇస్తారా? రిసిప్ట్ ఇస్తారు. మీరు 2,000 రూపాయలు కట్టకపోతే బయట ఊరు లారీలు తెచ్చి లోడ్ తెస్తాం అని అసోసియేషన్ బెదిరిస్తూ ఉన్నాం. బయట ఊరు లారీలు తెస్తారు కర్ణాటక నుంచి, వాళ్ళకి లోడింగ్ ఉండదు. మేము ఇక్కడ సీరియల్ పెట్టుకొని ఉంటాము. మేము సీరియల్ పెట్టుకుంటే వాళ్ళు డైలీ వచ్చేస్తా వెళ్ళిపోతారు. అట్లా పోతూ ఉంటే మేము తట్టుకోలేక మేము కూడా 2,000 రూపాయలు కట్టేదానికి సిద్ధమైనాం. అయినా కూడా మా లారీలు లోడ్ ఎత్తకుండా బయట ఊరు లారీల వారికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ అసోసియేషన్ అడ్డుకున్నామనుకో అక్కడికి పోయి రైతులను రోడ్డు మీద తెచ్చి కూర్చోబెడతారు. ఏమి అంటే లారీ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారంటారు. ఏమంటే మా లారీలు లోడ్ ఎత్తండి అంటే మేము దౌర్జన్యం అంటారు. మేము ఎట్లా బతకాలో మాకు అర్థం కాక మేము సచ్చి చెడినట్లున్నాం. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఈ ఓవర్ స్పీడ్ పరిస్థితి ఏంటి అసలు? ఓవర్ స్పీడ్ పోతే మీకు ఫైన్లు పడతాయి. అవును. టైర్ల అరుగుదల ఎలా ఉంటుందంటారు మీకు? ఓవర్ స్పీడ్ పోవడం వల్ల 3 రోజులు ఏకదాటిగా యూపీ వరకు జర్నీ చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు
1,20,000 కిలోమీటర్ల వరకు వచ్చేది. ఇప్పుడు కొత్తగా అనంతపూర్లో మార్కెట్ పెట్టినప్పటి నుంచి అక్కడ కర్ణాటక నుంచి లోడ్ ఎత్తే వాళ్ళం. ఇంతకుముందు 4 రోజులు మార్కెట్కి వెళ్తా ఉన్నాం. అనంతపురం నుంచి వచ్చిన మార్కెట్ నుంచి 3వ రోజే పోవాలనడం, ఇబ్బంది పెట్టడం, 36 గంటలకే పోవడం. దానివల్ల ఓవర్ స్పీడ్లో 6 గంటలు వెళ్ళిపోవాలి. ఎక్కడ బనారస్ కానీ, కాన్పూర్ కానీ, ఇట్లా లక్నో కానీ, వాళ్ళ ఇష్టానుసారం. లేదంటే బయట లారీ తెచ్చి లోడ్ ఎత్తుతా ఉంటారు, బెదిరిస్తారు. తప్పదు, పోతున్నాము. పోవడం వల్ల యాక్సిడెంట్లు, ముఖ్యంగా యాక్సిడెంట్ ఎక్కువైనాయి, ఓవర్ స్పీడ్ కేసులు ఎక్కువైనాయి. తర్వాత టైర్లు, ఇంజను అన్ని అరుగుదల ఎక్కువైపోయి దానివల్ల కూడా చాలా లాస్లో నడుస్తూ ఉంది. మా పరిస్థితి ఇట్లుంది. మీకు కావాల్సింది ఈ గ్రీన్ ట్యాక్స్ కావచ్చు, ఓవర్ హైట్ ట్యాక్స్ ఫైన్లు తగ్గించి ఓవర్ హైట్ దానికి సంబంధించి ఇప్పించాలి. అసోసియేషన్ తరఫున ఒక ల్యాండ్ మీకు కావాలి, అక్కడ పెట్టుకుంటే కొంత భారం మీకు తగ్గుతుంది. ఇక్కడ ఏం కోరుకుంటున్నారు అంటే హైవే పక్కన ఏదో అడిగారు కదా మీరు, హైవే పక్కన డ్రైవర్ రెస్ట్ రూములు కానీ, ఇక్కడ కక్కలపల్లి మార్కెట్లో గూండా ట్యాక్స్ 2000ని నియంత్రించి గవర్నమెంట్ దృష్టికి పోతే మంచిది. నీ ద్వారా పోయి చేస్తే మిమ్మల్ని బాగా అనుకుంటాం మేము. ఎందుకంటే ఆ 2000 రూపాయలు మేము మమ్మల్ని అనుకోకపోయినా పర్వాలేదు, మాకు మేలు జరగాల. ఓవర్ రైట్ అనేది కేసులు రాకుండా చూస్తే తగ్గిస్తే మంచిది. గూండా ట్యాక్స్ అధినేత ఎవరు? గూండా ట్యాక్స్ అధినేత రాజకీయ నాయకులు. ఎవరని చెప్పరు, రాజకీయ నాయకులు అంతే. ఎక్కడ ఎవరు ఉంటే వాళ్ళు ఎమ్మెల్యే నాడు నేడు అంతే. అంతకుముందు వాళ్ళు జరిపేవాళ్ళు, ఇప్పుడు ఇంతకుముందు వీళ్ళు జరుపుతున్నారు. వాళ్ళు మేమైతే వాళ్ళు వసూలు చేయాలని చూశారు, మేము అడ్డుపడినాము. ఈరోజు అడ్డుపడే పరిస్థితులు లేము. ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ పరిస్థితి. దయచేసి మీ ద్వారా గవర్నమెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ గూండా ట్యాక్స్ని రద్దు చేస్తే చాలా మంచిది. మేమంతా ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. అమర్నాథ్ రెడ్డి అన్న ఖచ్చితంగా చేద్దాం. థ్యాంక్ యూ. ఇక్కడే మరొక లారీ ఓనర్ కమ్ డ్రైవర్ ఇక్కడే ఉన్నాడు, ఆయనతో కూడా మనం మాట్లాడదాం. ఆయన పరిస్థితి కూడా తెలుసుకుంటాం. మీ పేరన్నా? శివరామ్ సార్. శివరామ్ అన్న, ఓకే. ఈ ఊరేనన్నా? అనంతపురం. ఎన్ని లారీలు ఉన్నాయన్నా? సార్ ఒక లారీ ఉంది. ఒక లారీ ఉంది. ఏదన్నా అందరూ నువ్వు షాలాగిలో కప్పుకొచ్చినావు? చలే సార్, నేను డ్రైవర్ కమ్ ఓనరు. డ్రైవర్ కమ్ ఓనరా? అవును సార్. ఏంటి చేయబోయింది? ఇది నేను డ్రైవింగ్ చేస్తుండగా బండి పైకనండి డ్రైవింగ్ చేస్తుండగా బండి యాక్సిడెంట్ అయింది సార్. చూడండి, ఉపాధి కోసము అంటే తన కుటుంబాన్ని బతికించుకోవడం, తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, ఉపాధి కోసము ఈ రంగాన్ని నమ్ముకొని ఒక లారీ కొనుక్కొని వస్తే ఆ రంగమే ఆయన పాలిట శాపమైంది. తన ఎడమ చేతిని కూడా బలి తీసుకుంది. ఒకసారి అడుగుతాం ఆయన బాధ ఏంటో. ఎలా జరిగిందండి అది? సార్, నేను ఇక్కడ టమాటాలు రవాణా చేస్తుండగా అనంతపురం నుంచి, అది మార్గం మధ్యలో కొంచెం టైమింగ్ తొందరగా రమ్మన్నాడు పార్టీ. తొందరగా పోవడం వలన ఈ యాక్సిడెంట్ జరిగింది. ఎక్కడ జరిగింది? ఇక్కడ గుత్తి దగ్గర సార్. గుత్తి దగ్గర లోడ్ ఎక్కడ ఎత్తారు మీరు? మేము అనంతపురం ఎత్తినాం సార్ లోడు. గుత్తి దగ్గర యాక్సిడెంట్ అయింది. ఎలా జరిగింది? ఇది వచ్చి రాత్రి 12 గంటలకి అది ఓవర్ స్పీడ్ వల్ల నిద్ర వల్ల అప్సైడ్ అయింది సార్ బండి. అందువల్ల చేతి ఇట్లా బయటికి నెట్టేసింది స్టీరింగ్, పవర్ స్టీరింగ్ కదా. అప్పుడు లారీ కింద 2 చేతులు పడినాయి. ఇది కట్ కాలేదు, ఇది కట్ అయిపోయింది. మరి ఎట్లా? మీరే డ్రైవర్ కమ్ ఓనర్ కదా, మీరు ఆ వృత్తి లేదు. ఇప్పుడు మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అదే సార్, లారీ వేరే పని చేసేయలేక ఇదే లారీ పెట్టుకొని జీవనం సాగిస్తాను సార్. డ్రైవర్ని పెట్టుకున్నారు? డ్రైవర్ని మీరే నడుపుకుంటే కొంచెం డ్రైవర్ జీతం తగ్గేది. డ్రైవర్ జీతం పెట్టుకోవాలి మళ్ళీ? అవును సార్, జీతం నేను ఇచ్చి నేను డ్రైవర్ని పెట్టుకున్నాను. జీతం ఒక 20,000 ఇస్తారు వాళ్ళకు? 20,000 ఇస్తాను సార్ నెలకి. మళ్ళీ బత్తాలు ఉంటాయి? బత్తాలు ఉంటాయి, వాళ్ళకి అన్నం ఖర్చులు అన్నీ మేమే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము. మాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఓకే ఓకే. మీరు ఇంకొక కుటుంబ జీవనం కోసం మీరు చూస్తుంటే మీ కుటుంబం కోసం ఎవరు ఆలోచించడం లేదు? అరే బిడ్డలు బాగా బాధపడి ఉంటారు కదండి. బాధే సార్, బాధే. ఈరోజు ప్రతి దానికి కూడా మీరు ఒక చైతన్యం చేసుకోవాలి. అవును సార్. ఈ టైమింగ్ పోకపోతే పార్టీ బాడీ కట్ చేస్తాడు. ఇంతకుముందు 5 రోజులకి టైమింగ్ పోతా ఉంటుంది. 5 రోజులు పోయి 4 రోజులకి వచ్చింది. 4 రోజులు పోయి ఇప్పుడు 3 రోజులకి వచ్చింది. 3 రోజులు పోయి గంటలకు వచ్చింది. ఎట్లా సార్? మళ్ళీ ఇప్పుడు మేము బతకాలన్నా మేము టైమింగ్ పోతే బాడికి ఇస్తాడు, టైమింగ్ పోతే బాడికి ఇడు. చాలా డ్రైవర్ పరిస్థితి కూడా అట్లే ఉంది సార్, ఓనర్ది అట్లే ఉంది. ఇది ఎవరికి తెలీదు. స్పీడ్ పోతుంటే ఏం పోయే కాలం చూడు, వాడికి లారీ వాడికి ఎంత స్పీడ్ పోతున్నాడు చూడు అనుకుంటారు బయట. అంటారు సార్. అంతే, నేను కూడా విన్నా. ఏం పోయే కాలం వాడికి అంత స్పీడ్ పోతున్నారు అంటారు.
కానీ వాడి పాద ఎవరు చూడరు. అది ఎవరికి తెలియదు. అది సార్, ఇప్పుడు నువ్వు చెప్తే కాక ఎవరికి తెలియదు అది. ఆ లోడ్ తీసిపోయిన దానివల్ల మాకు ఎంతమంది కుటుంబాలు అక్కడ రవాణా సరుకు కోసము ఎదురు చూస్తుంటారు. వాళ్ళకి మేము సప్లై చేయాలి కదా సార్ నిత్యావసర సరుకులు. ఒకటి మనం గమనించాల్సిన ఆవశ్యకత ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. లారీలు మామూలు రోడ్లో స్పీడ్గా పోతుంటే మనం అందరూ అనుకుంటాం ఏ పోయే కాలం ఎంత దుర్మార్గం ఎంత పోతున్నాడు చూడు అనుకుంటాం కదా. అంటే అది స్పీడ్ పోవాలని ఒక ప్యాషన్ కాదు వాళ్ళకి, అదేం సో కాదు, వాళ్ళకి మజా కాదు అదంతా స్పీడ్కి వెళ్ళాలని. కానీ ఒత్తిడి అలా ఉంటుందన్నమాట. ఇక్కడ లోడు ఇచ్చే ఓనర్ కావచ్చు, అక్కడ లోడు డెలివరీ తీసుకునే అతను కావచ్చు, పెట్టే ఒత్తిడి ఇన్ని గంటల్లో మీరు రావాలి, రాకపోతే కిరాయి కట్ చేస్తాము అంటారు. కాబట్టి ఆ కిరాయి కోసం 5,000 10,000 కట్ అయినా కూడా వాళ్ళు లాస్ భరించాల్సి వస్తుంది. దాన్ని భరించలేకే ఆ కష్టాన్ని పూడ్చుకోవడానికి వాళ్ళు వేగంగా వెళ్ళి ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నారు. ఫలితంగా మనం అనుకుంటాం దుర్మార్గులు ఎంత స్పీడ్ పోతున్నారే అంతేనా వీళ్ళు అని. కానీ వాస్తవం ఇది. వాళ్ళు స్పీడ్ వెళ్తున్నారంటే గిన వాళ్ళపై ఎంతో ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడికి గురవుతూ కూడా సరుకును సకాలంలో గమ్యస్థానానికి చేర్చడంలో లారీ డ్రైవర్ చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఫలితంగా వాళ్ళకి మిగులుతుంది ఏంది, లక్షలు కాదు, ఇక అంగవైకల్యమే వాళ్ళకు మిగులుతోంది. ఒక్కసారి అర్థం చేసుకుంటాం మనం అందరం కూడా. ఓకే, మరొక వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నాడు, ఆయన్ని కూడా అడుగుదాము. రఘునాథ్ రెడ్డి సార్. రఘునాథ్ రెడ్డి, నెక్స్ట్ మీట్ యూ. నా పేరు నాగరాజు. ఏంటి ఏమైంది నీకు? యాక్సిడెంట్ సార్, 2020లో యాక్సిడెంట్. 2020లో యాక్సిడెంట్. 2020లో లారీ ఓనర్ కమ్ డ్రైవర్ నువ్వు? ఓనర్ కమ్ డ్రైవరు. ఎక్కడికి పోతుంటివి లారీ డ్రైవరు? బెంగళూరు పోతుంది. లోడ్ ఏంటి? బియ్యము. ఛత్తీస్గఢ్ నుంచి బియ్యం ఎత్తుకొని బెంగళూరు పోతుంటే బెంగళూరు పోయే సందర్భంలో రాంగ్ రోడ్లో వచ్చి లారీ కొట్టి నాకు యాక్సిడెంట్. 2 కాళ్ళు 2 చోట్ల ప్యాచరు, చెయ్యి 2 చోట్ల ప్యాచరు, మెడ ఇరిగింది, మెడ కానీ ఉత్తమం విరిగింది. ఓ అదే ఇదంతా 34 కుట్లు పడినాయి ఇక్కడ. 12 లక్షలు నాకు ఖర్చు అయింది. 12 లక్షలు. చూడండి, ఒక లారీ ఉంది, ఓనర్ కమ్ డ్రైవరు, అతను బతికేదే కష్టం అంటే 12 లక్షలు ఖర్చు అయిందంట. ఇన్సూరెన్స్ లేదా మీకు? ఏదానికి వచ్చింది సార్, అది కానీ 5 lakhs వచ్చింది. 5 lakhs వచ్చింది. అంటే గవర్నమెంటు ఆటో డ్రైవర్లకు, ఓన్ ఆటోలు ఉన్న వాళ్ళకి ఏదో సంవత్సరానికి 15,000 అట్టుందా? మరి లారీ డ్రైవర్లకు ఎందుకు పెట్టడం లేదు ఈ ప్రభుత్వము? లారీ ఓనర్లు, లారీ డ్రైవర్లు కనిపించడం లేదా ఈ ప్రభుత్వాలకి? అంటే ఈ ప్రభుత్వ కూటమే కాదని అడిగింది, గత ప్రభుత్వాన్ని కూడా నేను అడుగుతున్నా. గత ప్రభుత్వం కూడా ఆటో నేస్తామనో అట్లా ఇట్లా ఇచ్చారనమాట. మరి లారీ డ్రైవర్లను వీళ్ళు ఎందుకు గుర్తించడం లేదు? వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళు డ్రైవర్లు కాదా? వీళ్ళ ప్రాణాలు కాదా? ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించాలి వీళ్ళని కూడా. ఇప్పుడు చూడండి, లారీ నడుపుకుంటే ఇతను లారీ ఓనర్ ప్లస్ ఏదో బతుకుబాండి కోసం లారీ తెచ్చుకుంటే యాక్సిడెంట్ అయితే 12 లక్షలు అంటే మాటలా? అప్పులు చేస్తే నెల నెల లారీకి కిస్తీ అంటే ఈఎంఐ కట్టాలి, అప్పుకు వడ్డీ కట్టాలి. అది పెరుగుతుంది. వడ్డీ కట్టితే పాపం పెరిగినట్టు పెరుగుతుంది అప్పు. ఎలా ఉంటాయి వీళ్ళ బతుకులు పాపం. అసలు మీరు ఛత్తీస్గఢ్ ఎందుకు వెళ్ళారు? అక్కడ నుంచి లోడ్ తీసుకొని? ఇక్కడ నుంచి టమాటా తీసుకొని పోయినా, అక్కడ నుంచి బియ్యం ఎత్తుకొని వస్తున్నా సార్ ఇక్కడ బెంగళూరుకి. మేము ఎక్కడ పోయినా కానీ, ఉత్తరప్రదేశ్ పోయినా కానీ, బీహార్ పోయినా కానీ, మధ్యప్రదేశ్ పోయినా కానీ, ఛత్తీస్గఢ్ పోయినా కానీ, మా అనంతపూర్ అసోసియేషన్లో వచ్చేసి 8 రాష్ట్రాలు తిరుగుతాం మేము. 8 రాష్ట్రాలు ఇక్కడ నుంచి టమోటా కానీ, అరటికాయ కానీ, బత్తాయికాయలు కానీ, టెంకాయలు కానీ తీసుకొని పోతాం వెల్లూరు కానీ. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ లోడ్ ఆలుగడ్డలు కానీ, ఐరన్ కానీ, బియ్యం కానీ అవన్నీ తీసుకొని వస్తాము. తీసుకొని వచ్చే దాంట్లో నుంచి దావలో కానీ చాలా ప్రాబ్లమ్స్ అయిపోయినాయి, దొంగల ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి, పోలీసులు సతాయిచ్చేది ఎక్కువైపోయింది. ఎక్కడంటే ఏ షర్ట్లో నిలబెట్టినా కానీ వాళ్ళే దారికి అడ్డం వచ్చి నిలబెట్టేసి 1000 రూపాయలు 2000 అని చెప్పేసి ఒక గుండాయిజంగా తీసుకునేది ఎక్కువైపోయింది. ఆ సమాధానం ఓనర్లకు కానీ చెప్పలేకపోతున్నారు, డ్రైవర్లు కానీ. కొద్దిగా చూసిండే వాళ్ళమైతే కానీ, దారిలో పోయిండే వాళ్ళమైతే కానీ అర్థమవుతుంది. కానీ పోనోళ్ళకి అయితే కానీ మామూలుగా డ్రైవింగ్ ఫీల్డ్ తెలియక లారీలు పెట్టుకునే వాళ్ళు దాని గురించి తెలుసు. దాని గురించి అయితే కానీ తెలుసు సార్. దానికి చాలా ప్రాబ్లం అయిపోయింది. ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు సార్. 2 అబ్బాయిలు. ఏం చేస్తున్నారు వాళ్ళు? చదువుతున్నారు. ఏం చదువుతున్నారు? ఒక అబ్బాయి 10th క్లాస్, ఒక అబ్బాయి 8th క్లాస్. ఒక అబ్బాయి 10th, ఒక అబ్బాయి 8th. వాళ్ళ చదువులు, మీ ఆరోగ్యము, అప్పులు ఎలా నెట్టుకొస్తున్నారు ఈ జీవితాన్ని? ఇంతకుముందు అయితే ఓన్గా హౌస్ ఉండేది, ఓన్ హౌస్ అమ్మేసి అప్పులన్నీ కట్టుకున్నాను. సొంత ఇల్లు అమ్మేశారు? సొంత ఇల్లు అమ్మేసిన అప్పు కట్టుకున్నాను. ఇప్పుడు కిరాయి ఇంట్లో ఉన్నాను. నెల వచ్చేదానికే కిరాయి, ఇంటి కిరాయి, కరెంటు బిల్లు, పిల్లల చదువులు, ఇంటి సంసారము, దానికే బరువు అయిపోతుంది. ఇంకా ఈ లారీల్లో కానీ ఆడ ఈడ అప్పులు చేయలేక తనకలాడుతున్నాం. ఏం కావాలి మీకు? ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? ఏం లేదు, మాకు దారిలో వచ్చేసి టోల్ గేట్ల రేట్లు తగ్గిల్లా, మా లారీలకి ఆన్లైన్ కేసులు తగ్గిల్లా,
అదర్ స్టేట్లో ఎక్కడైనా కేసు రాస్తే గిన ఆన్లైన్ కేసు రాస్తే గిన కోర్టుకు పెడుతున్నాడు, అక్కడే పోయి క్లియర్ చేసుకొని రండి, లేకపోతే గిన ఇక్కడ ఓపెన్ కాదు, మీకు సైట్ ఓపెన్ కాదు, మీ బండి నెంబర్ ఓపెన్ కాదు అని చెప్పేసి అంటున్నారు సార్. సార్ ఎక్కడ మీ మొత్తం ఇదంతా కూడా కుట్లు పడినాయి మొత్తం బా ఇక్కడ కానీ ఉన్నాయి నేను ఇది కనపడదు, హెయిర్ వచ్చింది కనపడదు ఇక్కడ కానీ మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది. చెయ్యి కూడా సొట్ట అయిపోయింది ఇది. అవును అబ్బా చూడు దగ్గర ఇది చెయ్యి సొట్టలు అయిపోయింది పాపము. క్రాస్ అయిపోయింది. అబ్బా మొత్తం అవే మొత్తం 2 కాళ్ళు ఉంది సార్. వదిలిపెట్టే మరి ఈ కాదు. నీ భార్య పిల్లలు చేసుకున్న పుణ్యము రఘు కదా, రఘు బతికావు. బతికాను సార్. చూద్దాం నీ జీవితానికి ఏదో ఉంది, ఏదో సాధించాలన్నది, అందుకే ఆ దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు. ఇంకా అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా కూడా చూద్దాం ఏం జరగబోతుందో నీ జీవితంలో చూద్దాము. ఇది చూసారా, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి లారీ కొనుక్కొని బతుకు జీవుడా అంటూ రోడ్డు మీద ఎక్కితే పాపము ఈ కుర్రాడు కావచ్చు, చిన్న కుర్రాడు, వయసు కూడా 4 పదులు కూడా లేవు నాకు తెలిసి. ఎంత మీ వయసు? 40 సార్. 40 అంటే 4 పదులు కరెక్ట్గా. ఈ వయసులోనే మొత్తం బాడీ అంతా రిపేర్లు, లారీ రిపేర్లు పక్కన పెడితే బాడీలో రిపేర్లు ఎక్కువైపోయినాయి. పాపం ఎలా బతుకుతాడు? ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మాకు ఆన్లైన్ కేసులు తగ్గించండి, మాకు ఇంత స్థలాన్ని చూపించండి, ఆ రెంట్లు కట్టుకోలేకున్నాము పార్కింగ్ కోసము, అలాగే మాకు రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేయండి, మాకేమొద్దు, ఓకేనా. హైట్ అంటే ఓవర్లోడ్కు సంబంధించిన హైట్ని కూడా పెంచి మాకు అవి ఫైన్లు తగ్గించండి అని అడుగుతున్నారు. వాళ్ళు ఏమి మాకు లారీలు కొనియండి, మాకు టైర్లు కొనియండి అని అడగడం లేదు. మాకు లారీలు వచ్చి లారీ ఓనర్లను చేయండి మమ్మల్ని అడగడం లేదు. ఇక్కడ వాళ్ళంతా లారీలు మేము కొనుక్కుంటాము, సరుకులు సేఫ్గా రవాణా చేస్తాం, అన్నీ చేస్తాం, మాకు కావాల్సిన చిన్న చిన్న సదుపాయాలు కల్పించండి అంటున్నారు. మరి ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించవు? వాళ్ళు ట్యాక్స్ కడుతున్నది, ఆ టోల్ గేట్ల ద్వారానే కోట్ల రూపాయలు కడుతున్నారంటే ఒక్క లారీ అసోసియేషనే. మరి ఏంటి పరిస్థితి? ఆలోచించండి మీరు. ఇంకొక కార్మికుడు ఉన్నాడు, అతన్ని కూడా అడిగి తెలుసుకుంటాము. డ్రైవర్కం ఓనర్ గోపాల్ రెడ్డి ఉన్నాడు. గోపాల్ రెడ్డి చెప్పండి, అసలు మీ పరిస్థితి ఏంటి? అసలుకి లారీ ఓనర్ కమ్ డ్రైవింగ్ పోతుంటారు కదా, ఈ పచ్చిసరికి వేసుకొని చాలా స్పీడ్గా వెళ్ళాలంట, నిర్ణీత సమయంలో గమ్యస్థానం చేరాలి అంటున్నారు. ఎలా ఉంటుంది ఆ ఒత్తిడి అంతా కూడా మీకు? భారీ ఒత్తిడి సార్. ఇక్కడ నుంచి లోడ్ చేసిన నుంచి 32 గంటలు బనారస్కి వెళ్ళమంటారు లారీ. బనారస్ కాశీ టయానికి వెళ్ళకపోతే కిరాయిలు ఇవ్వరు. ఒకటి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు టోల్ గేట్లలో లేటే, ఆర్టీఓ దగ్గర లేటే, ఒక పోలీసు వాడు ఆపినా లేటే, టైం మొత్తం ఇక్కడే కవర్ అయిపోతుంది. టయానికి పోలేము, పోకపోతే కిరాయిలు ఇవ్వరు. మాకు ట్రాన్స్పోర్ట్ నుంచి ఒత్తిడి, మరి మీరు ఎందుకు వెళ్ళలేదు మార్కెట్కి, ఇది ఒత్తిడి ఎక్కువ. మధ్యలో బై బర్త్ బాస్ క్షేమంగా వెళ్తే వెళ్తాం సార్, వెళ్ళకపోతే ఒక లారీ యాక్సిడెంట్ అయితే లారీ ఓనరు చెడిపోతాడు, డ్రైవర్ క్లీనరు చెడిపోతారు, రోడ్డు మీద పడుతుంది సార్ వ్యవస్థ. బతికిన అంగవైకల్యం ఆయనలాగా మన శ్రీరాములు అన్న రఘునాథ్ రెడ్డి అన్న మాదిరి అయిపోతుంది. ఇది మా పరిస్థితి. బతికి ఉన్నారు వాళ్ళు అంతే పాపము, మధ్య చూసుకుంటూ జీవిస్తున్నారు అంతే వాళ్ళు. ఏముంది చెప్పండి పాపం, ఆయన ఏదైనా చేసుకోవాలన్నా ఒకరి మీద ఆధారపడాలా, ఈయన ఒకరి మీద ఆధారపడాల జీవితాంతం పాపం ఊరికే జీవిస్తున్నారు అంతే చూసుకుంటే. అంతే సార్. మరి మా వ్యవస్థ చాలా దయనీయంగా ఉంది సార్. అంటే ఏంది దయనీయం అంటే? ట్యాక్సులు కానీ, ఓవర్లోడ్ హైట్లు కానీ, ఈ సమస్య చాలా ఎక్కువ ఉన్నాయి. ఏ ప్రభుత్వం పట్టించుకో సార్ లారీ ఓనర్ అంటే. ఎందుకు మీరంటే లారీ ఓనర్ అంటే రాజులు అనుకుంటారా? డబ్బులు వెళ్తారు సార్, వాళ్ళే వెళ్తాంటారు, పోతుంటారు, వస్తుంటారు లారీ వాళ్ళంటే. అది పరిస్థితి. కానీ ఒక లారీ వాడు స్ట్రైక్ చేస్తే పోలీసు వాడు ఫస్ట్ రోడ్డు మీదకి వస్తాడు. ఒక లారీ మేము స్తంభింపజేసినామంటే, మేము వెళ్ళమని స్ట్రైక్ చేసినామంటే లారీ వాళ్ళు ముందు ఫస్ట్ పోలీసు వాళ్ళు వస్తారు, క్లియర్ చేయని రోడ్డు. ఇది పరిస్థితి. మాకు ఏమన్నా కావాలని మేము స్ట్రైకులు చేయాలనుకున్నామని చేయనీరు సార్, ప్రభుత్వం చేయనీరు. మీ కష్టంతో మీరు లారీ కొనుక్కొని ఉన్న కాడి గౌరవంగానే ఉంటారు అందరూ కూడా. అవును సార్. ఒక పోలీస్ కానీ, ఒక రవాణా శాఖ అధికారి కానీ మిమ్మల్ని ఒరే తరే అని పిలిచి మాట్లాడతారు, ఏమనిపిస్తుంది అప్పుడు మీకు? అసలు చాలా అసభ్యకరంగా మాట్లాడతారు సార్. నేనే పోయినాను సార్, నేనే లారీ ఓనర్ డ్రైవరు. మన ఒక 4 ఏళ్ళ కిందట
పెబ్బేరు దగ్గర ఒక ఆర్టీఓ ఆపినాడు సార్. ఆర్టీఓ సార్ కారులో కూర్చున్నాడు, ఒక పోలీస్ ఆయన రే ఆపి రారా కూడా కానీ మాట్లాడతారు, చాలా దయనీయంగా మాట్లాడతారు సార్. మేము ఆపి పోయి సమాధానం చెప్పి ఏం సార్ చెప్పండి సార్ అలా అంతే సార్, నమస్తే పెట్టాలా, మావన్నీ కరెక్ట్ ఉన్నామని మేము లంచాలు ఇవ్వాలా సార్. అన్ని కరెక్ట్ ఉండాలి. లారీకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఆల్ ఇండియా పర్మిట్, ట్యాక్స్, ఆర్సీ మొత్తం ఉన్నాయి. ఏ టు జెడ్ కరెక్ట్ ఉన్నా సార్. యూనిఫామ్ వేసుకొని కరెక్ట్ ఉన్నా లంచాలు ఇవ్వాలి. ఆర్టీఓ నీ దానికి అది లేదు ఇది లేదు సతాయిస్తారు సార్. లంచాలు కంపల్సరీ ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే కేసులు రాస్తాం. ఇలాంటి లంచావతారాల అధికారులు ఉన్నంత వరకు వీళ్ళ పరిస్థితి ఎలాగే ఉంటుంది. పందికొక్కుల్లాగా దొబ్బి తింటుంటారు, పైన ఇవి కావాలి. అసలు డైజెస్ట్ అవుతుందా? మీ భార్య పిల్లలు మీ కుటుంబం సుఖంగా ఉంటుందా? ఏం చేస్తారు అట్లాంటి లారీ ఓనర్లు డ్రైవర్ల కడుపులు కొట్టి సంపాదించి? అందరిని అనడం లేదు, కొంతమంది అధికారులు ఏం చేస్తారు ఇవన్నీ కూడా. ఇలాంటి పాపపు సొమ్ముతో ఏం చేస్తారు మీరు? అంతా కూడా పాపం కదా అది. వాళ్ళ కడుపు కొట్టి మీ కడుపులు నింపుకుంటామనడం అనేది, నింపుకోవడం అనేది ఏంటి అసలుకి? ఎక్కడ మంచాల కిందనో గోతులు తీసో బంధువుల ఇళ్లలోనో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు భయపడుకుంటా దినదినగండంగా వెళ్తూ మంది సొమ్ము తీసిపోయి మందిళ్ళల్లో పెట్టుకుంటారు. మీరు మనుషులేనా? మీరు అసలుకి మనుషులుగా కనిపించారు మీరు అసలుకి. ఇంకా ఏంటి సమస్య అసలు మీకు? మాకి గవర్నమెంట్ తరపు నుంచి మాకు సాయం అందాల సార్. ఏం సాయం కావాలా? మేము వెహికల్ వెళ్తూ ఉన్నప్పుడు ఆన్లైన్ కేసులు కొట్టేది మాత్రం రద్దు చేయాలి ఇమీడియట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ హైట్ అది క్యాన్సిల్ చేయాలి. ఫస్ట్ మాకు ఇవి రెండు చేస్తే సగం కొంచెం టెన్షన్లు తగ్గుతాయి సార్, బాధలు తగ్గుతాయి. ప్రతి స్టేట్లో ఉన్నాయన్న. ఓవర్లోడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు 20 టన్నుల నుంచి 20 టన్నులు చేసిన తర్వాత ఈ ఓవర్లోడ్ పెంచినారు కానీ హైట్ పెంచలేదు కదా, ఉండే లిమిట్లోనే ఉంది. మనం 20 టన్నులు ఎత్తుకుంటే లోడ్ ఓవర్లోడ్ హైట్ అయిపోతుంది. 20 లీటర్ల క్యాన్ ఇచ్చి 30 లీటర్లు పట్టుకోమంటున్నారు. నీళ్ళు ఆడిపోతే నీళ్ళు కిందికి పోతాయి. మరి ఏం చేస్తాం సార్? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ చేయాల్సిన పని ఇది సార్. గవర్నమెంట్ ఒక లారీ రోడ్డు మీదకి రావాలంటే ఏమేమి ఉండాలి? ట్యాక్స్ ఉండాలి, ట్యాక్స్, పొల్యూషన్, డ్రైవర్ లైసెన్స్ ఉండాలి. తర్వాత బండికి ఆల్ పర్మిట్ గా ఉంటేనే రోడ్డు మీదకి వెళ్తాం సార్. అన్నీ ఉన్నా కూడా ఎందుకు మీతో అంత అసభ్యకరంగా మాట్లాడతారు వీళ్ళు అధికారులు? ఏదో ఒకటి చట్టం చూపిస్తారు సార్. రెస్పెక్ట్ లేదు. ఫస్ట్ లారీ ఓనర్స్ అంటే రెస్పెక్ట్ లేదు సార్ మెయిన్. మరి తెలిసి ఈ రంగంలో ఎందుకు ఉంటున్నారు మీరు? మా నాన్న మా అబ్బా తరం నుంచి ఉన్నాం సార్ మేము. ఈ రంగంతో వేరే రంగం తెలియదు మీకు? వేరే రంగం తెలియదు, అయినా ఉంటున్నారు. ప్రభుత్వాలకు ట్యాక్సులు కట్టుకుంటూ వాళ్ళ మాటలు పడుతూ. తప్పదు సార్, మేము వేరే దాన్ని చేయలేము, వేరే దాంట్లో చేయలేము. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా ఉంటుందంటే మీకు గాయాలు కావడమో ఎదుటి వ్యక్తికి గాయాలు కావడమో జరుగుతుంది. అప్పుడు ఏంటి పరిస్థితి? ఏం చేయలేము సార్. అందుబాటులో ఉంటే ఏదైనా చేయొచ్చు సార్, ఏం లేనప్పుడు ఏం చేస్తాం సార్? ఏదైనా దగ్గరలో ఉంటే ఏదైనా ఇప్పుడు సదుపాయాలు ఏదైనా ఉంటే చేయగలం సార్. ఇప్పుడు మన రాప్తాడు ఉంది, ఇక్కడ జరుగుతుంది, 2 కిలోమీటర్లు జరిగింది, ఎవరు లేరు రోడ్డు మీద, గుద్దిన వాళ్ళ పరిస్థితి అంతే. ఎవరన్నా దావలో దయతలిచి వాళ్ళని కాపాడితే చాలా మంచిగా ఉంటుంది. కానీ లారీ వాళ్ళని చూస్తే చాలా చండాలంగా చూస్తారు. లారీ అంటే కారు, జీపులు, బస్సులు అన్నీ వేగంగా వెళ్తుంటాయి, లారీ వెళ్తుంటుంది. అంటే ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే బొక్క అంటారు కదా. అట్లా ఒకవేళ కారు, బస్సు వీళ్ళది అతివేగంతో వాళ్ళు గుద్దిన లారీదే తప్పు అంటుంటారు. ఎందుకు? పెద్ద వెహికల్ కదా సార్, మాది తప్పు లేకపోయినా తప్పే లారీ వాళ్ళది. మెయిన్ ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్ సార్. వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి మా దగ్గర ఆల్ పర్మిట్ రికార్డు ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మా పేరు నెట్టుతున్నారు. డాక్యుమెంటరీ ప్రూఫ్స్ అన్నీ ఉన్నా కూడా మేము తప్పదు, లారీ వాళ్ళే తప్పు. నంబర్ 1 ఉంటుంది. ఇన్సూరెన్స్ లేని వెహికల్, ఏ వెహికల్ మేము లారీ ఇన్సూరెన్స్ లేదు బయటికి తీయం సార్. ఏ వెహికల్ మా అసోసియేషన్లో 100-1000 లారీలు ఉంటే ఇన్సూరెన్స్ లేదు, డ్రైవర్ లైసెన్స్ లేదు, బండి బయటికి తీయం సార్. ఒక గోపాల్ ఫైనల్గా ఒకటి చెప్పు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు చాలామంది యువత బయట తిరుగుతున్నారు, కానీ ఈ రంగంలోకి పోండి లారీ డ్రైవర్లుగా చాలా అవకాశాలు ఉన్నాయి అది ఇది అంటున్నారు. ఈ మధ్యాహ్నం లారీలు వచ్చినా కూడా డ్రైవర్లు దొరకడం లేదంటున్నారు. మరి ఎందుకు యువత కావచ్చు కొత్తగా ఈ రంగంలోకి ఎవరు రావడం లేదంటే ఏం చెప్తారు సార్? మమ్మల్ని అడిగితే మేము సైజున వద్దని చెప్తాం సార్. మేము పడిన కష్టాలు వాళ్ళు పడకూడదు. కొత్త వాళ్ళు
వాళ్ళకి తెలియదు సార్ ఫీల్డ్. మేము మా అబ్బా తరం నుంచి మేము డ్రైవర్ పని చేస్తాం. నేను ఇప్పటికీ డ్రైవర్ పని చేస్తాను సార్. ఇప్పటికి వెళ్తా. కష్టం అట్లుంటుంది సార్. నిద్ర మేల్కొని వెహికల్ తోలాలి. ఓనర్ చెప్తాడు. ఓనర్ సేఫ్టీ చూసుకోవాలి, మా సేఫ్టీ చూసుకోవాలి, మా కుటుంబ పరిస్థితులు, ఓనర్ పరిస్థితులు, పార్టీ వ్యక్తిగతంగా పార్టీ సరుకు చేర్చాలి. ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళు ఈ టెన్షన్ తట్టుకోలేడు సార్, ఈ ఒత్తిడిని తట్టుకోలేడు సార్. పార్కింగ్ లేనప్పుడు రోడ్ల మీద వెహికల్స్ ఆపుకునే వాళ్ళము, పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కడెక్కడంటే ఆపుకునే వాళ్ళము. అప్పుడు డీజిల్ చోరీ అవుతుంది, కేసులు ఫైల్ అవుతున్నాయి మా మీద. ఆ విధంగా ప్రభావంతో మేము ప్రతి ఒక్కరూ మాట్లాడుకొని బాడీకి తీసుకొని ఇంత పార్కింగ్ చేసుకున్నాం. దీనివల్ల మేము కొన్ని ఉపయోగించుకున్నాం, ఎందుకంటే సేఫ్గా అయినాం. ట్రాఫిక్ లేక సపోజ్ ఈ మన గూడ్ సైడ్ ఉండింది టౌన్లో, అక్కడ తోలాలంటే వెహికల్స్ లారీలే ఉండింది మొత్తం, అక్కడ కేసులు రాస్తున్నారు. గవర్నమెంట్ సరుకు తోలుతున్నా కూడా మాపై దులంగా కేసులు రాస్తున్నారు, పోలీస్ కేసులు రాస్తున్నారు. ఈ విధంగా తట్టుకోలేక మేము ముందుకు వచ్చి పార్కింగ్ తీసుకొని ఇక్కడ సేఫ్గా బతుకుతున్నాం. మస్తు ఈ మా టమాటా లోడింగ్లో ఈ మధ్య చెప్పారు కదా, మా సెక్రటరీ చెప్పినట్లు గుండా ట్యాక్స్ అనుకుంటూ 2000 రూపాయలు వసూలు చేస్తున్నారు. అది మా వేరే భారమే పడుతుంది. అది కట్టామంటే మేము బయట లోకల్ అదే మదనపల్లి అవుట్ సైడ్ వెహికల్స్ వచ్చి లోడ్ ఎత్తుకొని పోతున్నాయి. మాకన్నా ఒక 5000 తక్కువగా బాడీకి ఎత్తుకొని పోతున్నాయి. మేము ఇక్కడే పెట్టుకుంటున్నాము, ఇక్కడే బతుకుతున్నాము. ఇంకోటి మాకు స్థలం ఒకటి కేటాయించండి సార్. మెయిన్ రాప్తాడులో ఆటో నగర్లో ఉంది సార్, మాకు అనుకూలంగా ఉంటుంది. అక్కడ ఆటో నగర్లో ఉన్న మెకానిక్లు కానీ మాకు ఆడే స్థలముగా 4 ఎకరాలు 5 ఎకరాలు కానీ మాకు ప్రొవైడ్ చేస్తే మేము ముందుకు నడచడానికి వ్యవస్థ ముందుకు నడుస్తుంది సార్. అక్కడే మాకు మెకానిక్లు కానీ బెండర్లు కానీ డోర్లు వెల్డర్స్ కానీ మొత్తం అక్కడే ఉన్నారు ఆటో నగర్లో. అక్కడే మాకు ఒకటి సాయం చేస్తే, మాకు ప్రభుత్వం నుండి మాకు సాయం చేస్తే మేము ముందుకు నడవగలమని మేము చెప్తున్నాం సార్. ఓకే, చూద్దాం నాగరాజు గారు. ఈ మా వీడియో ద్వారా మీరు మీ కష్టాలు చెప్పారు కదా, ప్రభుత్వాలు ఏ మేరకు స్పందిస్తాయి, ఏ మేరకు అధికారులపై చర్యలు తీసుకొని మీకు ఉపశమనం కలిగిస్తుంది అని చూద్దాము. ఇది చూశారు కదా అనంతపురం లారీ అసోసియేషన్ పరిస్థితి. అంటే ఇక్కడ డ్రైవర్లు ఉన్నారు, ఓనర్లు కమ్ డ్రైవర్లు ఉన్నారు. లారీలు కొనుక్కొని వాళ్ళ జీవితాలని ఎంత ఇబ్బందికరంగా ముందుకు తీసుకుపోతున్నారు. అసలుకి ఇదే కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా ఒక లోడ్ ఎత్తిన తర్వాత నిర్ణీత సమయంలో అక్కడికి వెళితేనే, అంత వేగంగా వెళితేనే వాళ్ళకి కిరాయి వస్తుంది, వెళ్ళకపోతే కిరాయి కట్. వేగంగా వెళ్తేనేమో అధికారులు ఫైన్లు వేస్తారన్నమాట. అంటే ఓవర్ స్పీడ్తో ఎవరికి ఏం చెప్పలేని పరిస్థితి. ఈ పరిస్థితులను కాపాడాలని జాతీయ రహదారులకు పక్కనే ఎప్పుడైనా అలసిపోయినప్పుడు కాసింత అలుపు తీర్చుకోవడానికి ఒక రెస్ట్ రూమ్లు ఏర్పాటు చేయాలని, రెస్ట్ రూమ్లు వాష్రూమ్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ కేసులు, అన్ని స్టేషన్లు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఆన్లైన్ కేసులను తొలగించాలని, అంటే ఓవర్లోడ్ సంబంధించి హైట్ను కూడా పునరుద్ధరించి తమపై పడుతున్న అదనపు భారాన్ని కూడా తగ్గించాలని వాళ్ళు కోరుతున్నారు. తమకు లారీలు అవసరం లేదు, లారీలు కొనియాల్సిన అవసరం లేదు, లారీకి సంబంధించి ఏమీ అవసరం లేదు, మాకు ఇవి చేస్తే చాలు, తాము హ్యాపీగా ఉంటూ తమ కుటుంబాలను కూడా హ్యాపీగా చూసుకుంటామనేది కూడా చెప్తున్నారు. మరి చూద్దాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లారీ ఓనర్లు కమ్ డ్రైవర్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి ఉపశమనం కలిగిస్తుంది అనేది కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ.